హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఈరోజు మనము దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ఒక రెసిపీని చేసి చూపిస్తున్నానండి. అదేనండి పెరుగన్నము, దద్దోజనం అంటారు కదా అది. దానికి కావాల్సినది ఒక 1/2 కిలోమైన అన్నము ఒక గిన్నెలో చేసి పెట్టుకున్నానండి. ఎసురు వచ్చేసి ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ ఎసురు పోసి ఉడికించి పెట్టుకున్నానండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మీద తీసుకున్న బియ్యము కొంచెం పలుకుగా లేకుండా కొంచెం మెత్తగా ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్యాన్ కింద నేను బాగా చల్లార్చి పెట్టుకున్నా. పెరుగన్నానికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. దీంతోనే అన్నం మాత్రం చల్లగా ఉండాలండి, వేడిగా అస్సలు ఉండకూడదు. దీన్ని బాగా ఇట్లా అంతా పిసుక్కోవాలండి అన్నం అంతా. నేను గట్టితో పెడితే సరిగా కలవదని ఇట్లా కలుపుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఒక 1/2 లీటర్ పెరుగు అండి. 1/2 లీటర్ కంటే ఎక్కువే ఉంటుంది, ఇంకా కొంచెం. ఈ పాలు ఒక 1/2 లీటర్ మీద ఉంటాయి. కొన్ని పాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీగడ కూడా ఉంది చూడండి, మీగడతో వేసుకోవాలి. తర్వాత వచ్చి మనం పోపు పెట్టుకోవడానికి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీడిపప్పులు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర. తర్వాత వచ్చి మనం కొంచెం మిరియాలు ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, కొంచెం అట్లా బరకగా ఒక్క ముక్కగా కొట్టి పెట్టుకున్నానండి చిన్న రోట్లో వేసి. ఇదండి దీనికి కావాల్సినవి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఇస్తాం. ఇది బాగా అన్నం మెత్తగా అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో పాలు తీసుకున్నాం కదా, పాలు పోసుకోవాలి. చేత్తోనే కలుపుకుంటే బాగా అంతా కలుస్తుందండి. పాలు కూడా వేడిగా ఉండొద్దండి, చల్లగా ఉండాలి పాలు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివైతే ఇంకా బాగుంటాయి. పెరుగండి చూసి వేసుకోండి. అన్నం మాత్రం వేడిగా ఉండొద్దండి. పెరుగు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పెరుగు అన్నానికి. ఒక లీటర్ పెరుగు తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 1/2 లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు తీసుకోండి, బాగుంటుంది. మరీ ఎక్కువ వేసినా కూడా పులుపు తగులుతాయి, అందుకు పాలు కొన్ని తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో తీసుకోకూడదు. ఇదే ఇట్లా కలిపి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేస్తున్నామండి. ఒక 4 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నామండి. పెరుగన్నానికి మీగడ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి మీగడ వేసి. మనం పెరుగు వేరబెట్టుకున్నప్పుడే మీగడతో సహా అట్లే పాలలో అట్లే వేరబెట్టుకుంటే అట్లే కలుపుకోవచ్చు. ప్యాకెట్ పాలైనా ఏ పాలైనా బాగానే ఉంటుందండి. ఇది ప్యాకెట్ పాల పెరుగైనా, ప్యాకెట్లో తీసుకొచ్చుకునే పెరుగైనా ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, మినపప్పు తిరగవాత వేసుకుంటాను. అందులోనే జీడిపప్పులు వేసుకుంటాను. మంటని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవి ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు. కొందరు పచ్చిమిర్చి కూడా వేసుకుంటారండి, నేనైతే పచ్చిమిర్చి వేయను. ఇది బాగా జీడిపప్పులు అందుకు దోరగా వేగేంత వరకు వేసుకోవాలి, మాడిపోకుండా.
ఇప్పుడు మిరియాలు దంచి పెట్టుకున్నాం కదా, ఇది వేసేస్తాను. శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం కదా, అందుకని శుక్రవారం చేసి పెట్టండి. ఇది చూడండి, ఇదే ఇట్లా దోరగా అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇట్లా వేడివేడిగా పెరుగన్నంలో కలుపుకుంటే పెరుగన్నం పుల్లగా అవుతుందండి. ఇది నా అభిప్రాయం. నేనైతే చల్లగా నాకనే వేసుకుంటా. ఇప్పుడు కొత్తిమీర మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. కొత్తిమీర వేసుకుంటున్నా. మీకు పెరుగన్నం గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం నీళ్లు వేసి కలుపుకోండి. తినేలోపు మనము ఎట్లయినా గట్టిగా అవుతుంది కదా, కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, పోపు చల్లారిపోయింది. ఇప్పుడు పెరుగన్నంలో కలుపుకున్నాము. కొంచెం గోరువెచ్చగా వండిందండి. నేను లేట్ అవుతుందని మళ్ళీ మీకు చూపించాలని వేసేస్తాను. పూర్తిగా చల్లారినాక వేసుకోండి. అంతేనండి, కమ్మని పెరుగన్నం రెడీ అయింది. ఇప్పుడు దానిమ్మ గింజలు వేసి పెట్టుకున్నామండి, అవి వేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్గా ఉంది బాగా. టేస్ట్ కూడా అట్లే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి చేసుకోండి, సేమ్ ఇలాగే. అన్నం మాత్రం బాగా చల్లార్పుకోండి. అన్నం వేడిగా ఉంటే పెరుగన్నము బాగుండదు, పుల్లగా అవుతుంది. చల్లగా ఉన్నప్పుడే ఏదైనా కమ్మగా ఉంటుంది. బాగా పెరుగన్నం తీయగా వస్తుంది. దీంతో తెల్ల ద్రాక్ష ఉంటుంది కదా చిన్నది, అవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర లేవు, అందుకు వేయలేదు. కానీ దానిమ్మ గింజలు వేసినా కూడా చాలా బాగుంటుందండి. రెడీ అయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చూడండి, కమ్మని పెరుగన్నం రెడీ అయింది. మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.